సత్సంగం ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం పూజ చేసుకునేటప్పుడు ఆచరించవలసిన కొన్ని ధార్మిక విషయాలను గురించి తెలుసుకుందాము. మనందరం నిత్యం లేదా వారానికి ఒకసారైనా ఇంట్లో పూజలు చేసుకుంటాము కదా. అయితే ఆ సమయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పూజలో పూజ ద్రవ్యాలు ఎల్లప్పుడూ కూడా మనకి కుడి చేతి వైపున ఉండాలి. భగవంతుడికి నేతి దీపం ఎల్లప్పుడూ కూడా కుడివైపునే ఉంచాలి. అదే నూనె దీపం అయితే భగవంతుడికి ఎడమవైపున ఉంచాలి. ఎడమ చేతితో ఉద్దరినే నుండి నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు చేయరాదు. మీసాలకి గడ్డానికి ఆ జలం తగులరాదు. గంటను పువ్వుతో అర్చించిన తరువాతనే మ్రోగించాలి. అయితే గంటను కానీ శంఖాన్ని కానీ తమలపాకును కానీ ఎట్టి పరిస్థితులలోనూ నేలపై ఉంచరాదు. పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు. పూజలో వీలైనంత వరకు ఎడమ చేతిని ఉపయోగించకపోవడం మంచిది. తూర్పు ఉత్తర దిక్కుల అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది. ఒంటి చేయి చాచి తీర్థాన్ని ఎప్పుడూ కూడా స్వీకరించరాదు. చేతి కింద వస్త్రాన్నుంచుకొని శ్రద్ధగా స్వీకరించాలి. వస్త్రం లేని పక్షంలో చేతి కింద చేతినుంచాలి. సాధ్యమైనంత వరకు నిలబడి తీర్థప్రసాదాలను స్వీకరించరాదు. తీర్థం స్వీకరించేటప్పుడు చప్పుడు కాకుండా చూసుకోవాలి. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని తలపై రాసుకోరాదు. పూజలకి జపానికి వినియోగించే ఆసనం అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీయటం వలన వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు. జపం చేసేటప్పుడు మాల మధ్యలో ఆపకూడదు. మాట్లాడటం కానీ సైగలు చేయడం కానీ చేయకూడని పనులు. మనం ఎవరికైనా నూతన వస్త్రాలను ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపులా కొసలకు పసుపు పెట్టి ఇవ్వాలి. అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి మొగ్గు పెట్టి అన్న పాత్రను ఉంచాలి. వట్టి నేలపై కూర్చొని జపించరాదు, పూజించరాదు, భుజించరాదు. పూజ అంటే భోగములని ప్రసాదించునది అని అర్థం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతాశక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు. పూజ పూర్వజన్మ వాసనలను నశింపచేసేది, జన్మ మృత్యువులను లేకుండా చేసేది, సంపూర్ణ ఫలాన్నిచ్చేది పూజ. అర్చన అభీష్ట ఫలాన్నిచ్చేది, చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది అర్చన. జపం అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింపచేసేది జపం. ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది. స్తోత్రం నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుణ్ణి తరింపచేసేది స్తోత్రం. ధ్యానం ఇంద్రియ సంతాపాన్ని మనసుతో నియమింపచేసేది ధ్యానం. దీక్ష దివ్య భావాలను కలిగించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కలిగించేది దీక్ష. అభిషేకం చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని అందిస్తుంది. మంత్రం తత్వంపై మననం చేయటం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తిని ఇస్తుంది ఈ మంత్రం. ఆసనం ఆత్మసిద్ధి కలిగించేది, రోగాలను పోగొట్టేది, కొత్త సిద్ధిని లేదా నవసిద్ధులను కలిగించేది ఆసనం. తర్పణం పరివారంతో కూడిన పరతత్వానికి కొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణం. గంధంలో సర్వదేవతలు కొలువై ఉన్నారు. మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లి అని దేవతలంతా అమ్మవారిని కోరారంట. అప్పుడు అమ్మవారు మీరందరూ గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు. అప్పటి నుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది. అక్షతలు కల్మషాలని పోగొట్టడం వల్ల తత్పదార్థంతో తాధ్యాత్మాన్ని కలిగించేవి ఈ అక్షతలు. పసుపుని కుంకుమని వాడి మనం అక్షతలను తయారు చేసుకోవాలి. అక్షతలు తయారు చేసుకోవడానికి ఎల్లప్పుడూ మనం మంచి బియ్యాన్నే వాడుకోవాలి. నూకలు కానీ విరిగిన బియ్యాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అక్షతలకి వినియోగించరాదు. పుష్పం పుణ్యాన్ని వృద్ధి చేసి పాపాన్ని పోగొట్టేది, మంచి బుద్ధిని ఇచ్చేది. అలాగే ఎప్పుడు కూడా పూజలో ముండ్లు కలిగిన పువ్వులని వాడరాదు. ఇలా ముండ్లు కలిగిన పువ్వులని వాడటం వల్ల మనకి కష్టాలు వస్తాయి. మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది. ఈ మధ్య పుష్పాలను చించి రేఖలను విడదీసి వాడుతున్నారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. కాగా తొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి. ధూపం చెడు వాసనల వల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది ఈ ధూపం. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. భూత ప్రేత పిశాచాలు పారిపోతాయి. దీపం సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పోగొట్టేది,
అహంకారం లేకుండా చేసేది, పరతత్వాన్ని ప్రకాశింపచేసేది దీపం. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. ఇక పూజలో ముఖ్యమైన పాత్ర పోషించే పంచపాత్రల గురించి తెలుసుకుందాము. పంచపాత్ర అంటే కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు. మనం భగవంతుణ్ణి నిత్యం ఆరాధించడానికి 5 పాత్రల్లో మనకి శుద్ధోదకం ఉండాలి. మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచేసి మమ అనేస్తున్నాము. ఈరోజు ఈ పంచపాత్రల గురించి తెలుసుకుందాము. మొదటిది ఆర్ఘ్యపాత్ర. ఇందులో భగవంతుడికి చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో కూడిన పాత్ర ఇది. రెండవది పాద్యపాత్ర. ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర. మూడవది ఆచమనీయ పాత్ర. ఇది భగవంతునికి పుల్లించడానికి సమర్పించే శుద్ధోదకం నింపిన పాత్ర. నాలుగవది స్నానపాత్ర. ఇది భగవంతునికి స్నానం చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న పాత్ర. ఐదవది శుద్ధోదక పాత్ర. ఇందులో భగవంతునికి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర. ఇవి పంచపాత్రలు. ఇవి కాక ప్రతిగ్రాహక పాత్ర. ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర. మరొక శుద్ధ జలం అవసరమైతే కావలసిన జలాన్ని నింపుకునే పాత్ర. ఇంకా ఇదే కాకుండా ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి ఆర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని మంచి ధార్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.